టీడీపీ వైసీపీ మధ్య ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. ఈ రోజు అమరావతి మెయిన్ రోడ్లో చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఏర్పాట్లు చేసిన ఫ్లెక్సీలను అమరావతి పంచాయతీ వర్కర్లు తొలగించారు. ఫ్లెక్సీల తొలగించడంపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక చంద్రబాబు పర్యటనను వ్యతిరేకిస్తూ వైసీపీ కార్యకర్తలు కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. చంద్రబాబు దళిత ద్రోహి అంటూ ఆయన పర్యటనను అడ్డుకుంటామంటూ పోస్టర్లు వేల్చాయి. ఈ పోటాపోటీ ఫ్లెక్సీల ఏర్పాటుతో నియోజకవర్గాల్లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. జమీమా, ప్రెసిడెంట్ అమరావతిలో పరిస్థితి అయితే ఉద్రిక్తంగా ఉంది. ఈ రోజు ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా కదుకూరుపాడు నియోజకవర్గంలో అమరావతిలో రోడ్ షో నిర్వహించబోతున్నారు చంద్రబాబు. ఆ తర్వాత సమావేశం మీటింగ్ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి టీడీపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన సందర్భంలో దానికి పోటీగా కూడా టీడీపీకి వైసీపీకి చెందినటువంటి వాళ్ళు ఫ్లెక్సీలకి యాంటీగా ఫ్లెక్సీలు వేసిన నేపథ్యంలో నేను చాలా ఉద్రిక్త పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే నిన్న నైట్ పోలీసులు తమ బలగాలతో వచ్చి ఆ ఫ్లెక్సీలు మొత్తాన్ని కూడా ఏ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు కూడా లేకుండా కూడా తొలగించడంతో ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక జాతీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఇక్కడికి వచ్చి, అది 14 సంవత్సరాలు సీఎం గా చేసినటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి ఒక సమావేశం సభను నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఈ విధంగా ఫ్లెక్సీని ఏర్పాటు చేసుకున్నా కూడా దాన్ని తొలగించడం ఎంతవరకు సమంజసం అని వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే ఏర్పడినాయి. ఫ్లెక్సీలు తొలగించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి టీడీపీ అభిమానులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమకు సంబంధించినటువంటి ఈ సొంత స్థలాల్లో అదేవిధంగా కూడా వ్యాపారం చేసుకునే ప్రాంతాల్లో కూడా ఈ టీడీపీకి సంబంధించిన జెండాలను అయితే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జెండాలను ఏర్పాటు చేసిన సందర్భంలో పోలీసులు ముఖ్యంగా కూడా డిఎస్పీ విజయభాస్కర్ అక్కడికి వచ్చి ఆ జెండాలను కూడా తొలగించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులకు పోలీసులకి మధ్య కూడా తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. మా ప్రైవేట్ స్థలాల్లో మేము జెండాలను ఏర్పాటు చేసుకుంటే వచ్చిన నష్టం ఏంటి అని ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులందరూ కూడా ఎదురు తిరిగిన పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలో పోలీసులు కొన్ని తొలగించినప్పటికీ కూడా ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈ టీడీపీ నాయకులందరూ కూడా పోలీసుల మీద వ్యతిరేకంగా నినాదాలు చేయడమే కాకుండా పోలీసులు తొలగిస్తే అడ్డుకోవడానికి తీవ్రంగా కూడా ప్రతిఘటిస్తున్న సందర్భంలో పోలీసులు అదేవిధంగా కూడా అమరావతి నగరపాలక ఈ గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో ఆ పంచాయతీకి సంబంధించిన సిబ్బంది వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా అడ్డుపడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అయితే కొంత ఉధృతంగా ఉన్నప్పటికీ మాత్రం ప్రశాంతంగా ఉందని చెప్పుకోవచ్చు. మరి ఒక 3-4 ఆ టైంలోకి చంద్రబాబు నాయుడు అక్కడికి రావడం అనేది జరుగుతుంది. మొత్తానికి ఉండవల్లి నుంచి కూడా ఆయన కాన్వాయ్లో అక్కడ ఉన్నటువంటి గ్రామాలన్నింటిలో కూడా రోడ్ షో నిర్వహించుకుంటూ రావడం అనేది జరుగుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా కూడా ఎక్కడైతే ఈ సమావేశం సభ జరుగుతుందో, రోడ్ షో అనంతరం సభ జరుగుతుందో ఆ సభ జరిగేటువంటి ప్రాంతం అయినటువంటి నగరపాలక ఈ గ్రామ పంచాయతీ అయినటువంటి అమరావతి ప్రాంతంలో టీడీపీకి సంబంధించిన ఫ్లెక్సీలన్నింటినీ కూడా తొలగించడాన్ని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు అయితే పూర్తి స్థాయిలో కూడా ఆక్షేపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. తమ సొంత స్థలాల్లో జెండాలను ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా దాంట్లో వాటిని కూడా తొలగించమంటాం దారుణం అని చెప్పి వాళ్ళు అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కొంత ఉధృతంగా ఉన్నప్పటికీ అక్కడ పరిస్థితి అయితే కొంతవరకు ప్రశాంతంగా ఉందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా అమరావతికి సంబంధించి పూర్తిగా కూడా పోలీసు బలగాలు అయితే అక్కడ మోహరించిన పరిస్థితి అయితే కనపడుతుంది. జమీమా, థ్యాంక్ యూ రవికృష్ణ.